ప్రైజ్ ది లార్డ్. ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామమునందరికీ వందనాలు. గడిచిన రాత్రంతా మంచి నిద్రను ప్రభు మనకు అనుగ్రహించి, క్షేమాన్ని అనుగ్రహించి, నూతన దినాన్ని ప్రభు మనకిచ్చినందుకు ప్రభువునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దైవజనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఆమేన్. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. సిగ్గునందరు అనగా అర్థం అవమానపరచబడరు. దాని అర్థం ఇంతకుముందు అవమానపరచబడ్డా అని అర్థం కదా. ఇంతకు మునుపు వారు దేవుని విడిచి, ఆయన సముఖమును విడిచి, ధన సంపాదనే ముఖ్యమని, పండించడం అంటే ఆహారమే ముఖ్యమని వారు అనుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం వారు జీవించి చూడాలి. లోకానుసారమైనటువంటి ప్రతి కొరకు వారు ఆశపడి ఉన్నారు. వయసులో ఈరోజు చాలామంది అవమానపరచబడడానికి, సిగ్గుపడడానికి గల కారణం ఏంటంటే ప్రభువును విడిచిపెట్టి లోకమును ప్రేమించడమే, లోకపు ఆశలు ప్రేమించడమే కదా. నిజంగా ఎంతమంది మీరు హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించగలుగుతున్నాం, ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం? కేవలం శ్రమ వచ్చినప్పుడే మనకు మందిరం గుర్తొస్తుంది, బలహీనత వచ్చినప్పుడే మనకు మందిరం గుర్తొస్తుంది, ఏదైనా సమస్య వచ్చినప్పుడే మనకు దేవుడు గుర్తొస్తాడు. కానీ మంచిగా మనం ఉన్నప్పుడు మందిరం మనకు గుర్తురాదు. మన పనులు మనం చూసుకుంటాం, మన కార్యక్రమాలు మనం చూసుకుంటాం. ఇక్కడ కూడా ప్రజలు దేవుని విడిచి లోకమును ప్రేమించారు, లోకపు ఆశను ప్రేమించారు. తద్వారా వారు సిగ్గును, అవమానము వారు పొందుకున్నారు. దేవుని ఉగ్రత దినము వారి మీదకి వచ్చింది. వారి పంటంతా కూడా నాశనం అయిపోయింది, పురుగులు తినివేసాయి, ద్రాక్షరసం నాశనం అయిపోయింది. దైవజనాంగం, దేవుని ఉగ్రత దినం వారి మీదకి వచ్చింది. యోవేలు ప్రవక్తను దేవుడు లేపుకొని వారు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క దేవుని ఉగ్రతను తప్పించబడాలి అంటే మరలా మీరు గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో మీరు విజ్ఞాపన చేయగలిగితే దేవుడు మీ పాపములు క్షమించి మీ దేశమును స్వస్థపరుస్తాడు అని యోవేలు ప్రవక్త ప్రవచించి ఉన్నారు. క్రైస్తల మనం చూసాము, లాస్ ఏంజల్స్లో కూడా దేవుని వారు తిరస్కరించారు. దేవుడు లేడు అని, దేవుడు లేని నగరం అని. ఎంత ఘోరం కదండి, దేవుడు లేని నగరం అంటే. ఒక్క ఓటు కూడా దేవుని పక్షమున పడలేదు. క్రైస్తల హీరోలకు అభిమానులు ఓట్లు వేశారు, తల్లిదండ్రులకు ఓట్లు వేశారు, కానీ దేవునికి ఒక్క ఓటు కూడా పడలేదు. లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా అంతా కూడా కాలిపోయింది. దేవుని ధిక్కరిస్తే ఉగ్రత మనకు రాబోతుంది. దేవుని ధిక్కరిస్తే మనకు దేవుని యొక్క మహా ఉగ్రత దినం రాబోతుంది. ఇప్పుడు ధిక్కరించిన వారందరూ కూడా ఆ రోజులు ఏడ్చే రోజు రాబోతుంది. నేడు అనే ఈ రక్షణ దినం నీకున్నప్పుడే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి నిత్య జీవానికి వారసుడు కావాలి. ఎందుకు అంటే ఆయనే లోక రక్షకుడై ఉన్నారు, ఆయనే నిజరక్షకుడు, నిజ దేవుడై ఉన్నారు. దైవజనాంగమ, జనులు ప్రభువును విడిచి లోకమును ప్రేమించినట్లుగా ఈరోజు అనేక మంది ప్రజలు కూడా ప్రభువుని విడిచి లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోక సౌందర్యాన్ని ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్నటువంటి భోగములను ప్రేమిస్తున్నారు. తద్వారా వారు నష్టాన్ని కూర్చుకుంటున్నారు కానీ ఆశీర్వాదాన్ని కాదు. ఎంత సంపాదించినా అది చినిగిపోయిన సంచిలో వేసినట్లుగానే ఉంటుంది. అది ఏమాత్రం దీవెనకరంగా వారికి ఉండడం లేదు. తద్వారా వారికి సిగ్గు, అవమానం కలుగుతుంది. ఎప్పుడైతే వారు ఉపవాసం నుండి ప్రార్థన చేశారో, వారి మనస్సు దేవుని వైపు వారు తిప్పుకున్నారో,
దేవుడట వారి యొక్క ప్రార్థన ఆలకించి వారి యొక్క పాపములు క్షమించి మరలా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఇక నా జనులు ఎన్నటికీ నిస్సిగ్గునంటారు. ప్రైజ్లో సంవత్సరముల పాటు తినివేసినటువంటి పురుగులు, తినివేసిన చీడ పురుగులు తినివేసిన పంటను నేను మరలా మీకు ఇస్తాను. మీరు కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని నేను మరలా మీకు ఇస్తాను. మీరు కోల్పోయిన సంతోషం, మీరు కోల్పోయినటువంటి ఆర్థిక పరమైనటువంటి సంక్షోభాన్ని నేను మరలా సమకూరుస్తాను అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ నూతన సంవత్సరం, పోయిన సంవత్సరంలో ఏ విధంగా ధనము వెంట పరిగెత్తి కోల్పోయావు సమస్తం, ఈ సంవత్సరం ధనం వెంటగలను పరిగెత్తి, ప్రభు వెంటను పరిగెత్తి, ధనము నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు ప్రభువును వెంబడిస్తే ఆరోగ్యము నిన్ను వెంబడిస్తూ వస్తుంది. నువ్వు ప్రభువును వెంబడిస్తే నీ కుటుంబంలో సమాధానము, ఆశీర్వాదము, దీవెన నీ కుటుంబంలో వెంబడిస్తూ వస్తుంది. ఈ ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఇంతవరకు సిగ్గునందావు, ఇంతవరకు అవమానపరచబడ్డావు, ఇంతవరకు నిందల పాలయ్యావు. ఇదిగో ఈ ఉదయకాలం ప్రభు వైపు నువ్వు తిరగగలిగితే, ప్రభు వైపు తిరిగి కన్నీళ్లతో ఆయన పాదములు పట్టుకోగలిగితే, నా ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన కన్నీళ్లను చూసి కరిగిపోయే దేవుడై ఉన్నారు. నీ కన్నీళ్లు ఆయన హృదయము కరిగించునుగాక. ఆయన అంటాను నీతో, నా జనుడైన నీకు ఇక సిగ్గు కలగదు. నా జనులైన మీకు ఇక సిగ్గు కలగకుండా నేను మిమ్మల్ని పైకెత్తుతాను. లోకమంతటిలో మిమ్మల్ని హెచ్చిస్తాను, మిమ్మల్ని తలగాలి ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలం బట్టి వాగ్దానం బట్టి విశ్వాసంతో మనం ఈ వాగ్దాన్ని చేతపట్టి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేయకపోవచ్చు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఏకృపాలు దేవానికి వందనాలు. అయ్యా, ఇంతవరకు మీరు మాట్లాడి మీకు వందనాలు. అవును తండ్రి, మీ జనులమైన మేము ఎన్నడూ సిగ్గునందము, ఎన్నడూ అవమానపరచవడం. మమ్మల్ని అవమానపరిచేది ఏంటంటే మా పాపమే. మమ్మల్ని అవమానపరిచేది తండ్రి ఈ లోకమే. ఈ లోకం వెంట కాదు మేము పరిగెత్తే, మా తలలు ఎత్తే నీ వెంట మేము పరిగెత్తాలి. మమ్మల్ని దీవించి, మా అవమానమును కొట్టివేసి, నిందను కొట్టివేసి, మమ్మల్ని ఆశీర్వదించే నీ వైపు మేము చూడాలి. అలాంటి కృప ప్రతి బిడ్డకు మీరు దయచండి. వాక్యమైన ప్రతి బిడ్డకు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టి బలపరిచి స్వస్థపరచండి. యేసు శక్తి కలిగిన, ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించుగాక.